వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మహిమ నొందదగిన దేవుడు, ఘనత నొందదగిన దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ కరుణా సంపన్నుడైన దేవుడు, కృపగలిగిన తండ్రి, రాత్రి సమయమందు మంచి నిద్రను మనకు అనుగ్రహించి ఎందరికో లేని ఈ నూతన దినమును మనకు దయచేసి విశ్వాసమందు ఎదుగుటకు తన కృపలో ఆయన యందు కృతజ్ఞత కలిగిన వారిగా జీవించడానికి సహాయము చేయుచున్న యేసుక్రీస్తు ప్రభువుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులుగా ఈ పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనమును గురించి మనం ధ్యానించగలుగుతున్నాం. 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము అనే వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు కృప చూపుతున్నారు. ఆత్మ సంబంధమైన ఆయుధము ధరించుకున్న వారిగా ఉండాలని, క్రీస్తు యేసు మంచి సైనికులుగా మనం ఉండాలని, అపవాది తంత్రములను ఎదిరించే శక్తి కలిగిన వారిగా మనం జీవించాలని, దేవుని సర్వాంగ కవచము ధరించుకోవాలి అని మనం ఇంతవరకు ధ్యానము చేశాము. అయితే గత దినము వరకు మనము సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త వలనైన జోడు అనే విషయాలను ధ్యానిస్తూ నిన్నటి దినమున విశ్వాసము అనే డాలు అనే విషయం గురించి కొంత ధ్యానం చేసుకోగలిగాం. విశ్వాసం అనే డాలు ఒక ఆయుధమని మనం మర్చిపోకూడదు. విశ్వాసం ద్వారానే మనము క్రీస్తునందు ఉన్నాము అనే విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసము అనేది మానవ జీవితమునకు కలిగించిన ఒక ధన్యత. అదేమనగా, విశ్వాసము ఎప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు అన్న వాక్యమును నెరవేరుస్తూ ఉంటుంది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనమును మనం చూడగలిగితే, అక్కడ ఉన్న ఆ జైలు అధికారిని, ఆ చెరసాల అధికారి తన్ను తాను పొడుచుకుని చనిపోదామని ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌలు గారు చెప్పిన మాట, విశ్వాసం అనేది మానవ జీవితమునకు రక్షణిస్తుంది. నువ్వు విశ్వసిస్తే నీవు నీ ఇంటివారు రక్షింపబడతారు అని దైవజనుడు ఆ చెరసాల అధికారికి చెప్పటం వలన వారి కుటుంబం అంతయు రక్షించబడ్డారన్న సంగతి మనం లేఖనాలలో చూడగలం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే, విశ్వసించువాడు నశింపక నిత్య జీవమును పొందును. విశ్వాసం అనే డాలు మనం ధరిస్తే ఆ విశ్వాసం మనలను నశింప చేయక నిత్య జీవితానికి తీసుకెళ్తుంది అన్న మాట సత్యమైనది. పరిశుద్ధుడైన పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37వ వచనము చూస్తే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తారు అనే మాట వాస్తవమని, అలాంటి వాడు చావడు అని అక్కడ పౌలు గారు తెలియచేశారు. ఎవరైతే విశ్వాసం ద్వారా బ్రతుకుతారో వారు నిత్య జీవితానికి వెళ్ళి వారు ఎల్లప్పుడూ చావు చూడక నివసిస్తారని మనం తెలుసుకొనగలిగాం. ఇటువంటి గొప్ప విశ్వాసం అనే డాలు మనము చేత పట్టుకోవాలి. అయితే ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసమును పోగొట్టుకుని అవిశ్వాసులుగా జీవిస్తున్నారు. ప్రభువు కూడా ఒకసారి తన శిష్యులను చూచి, మీ విశ్వాసం ఎక్కడా అని
చాలా గట్టిగా వారిని గద్దించిన సందర్భాన్ని మనం చూస్తాం. ప్రభువుతోనే ఉండి ప్రభు మాటలు వింటూ ప్రభు చేసే కార్యాలు చూస్తూ విశ్వాసమును పెంచుకోకపోగా విశ్వాసము పోగొట్టుకున్న సందర్భం మనం లూకాసు వార్త 8వ అధ్యాయంలో చూడగలుగుతాం. ఆ విశ్వాసములో వారు దిగజారిన పరిస్థితిని చూచి యేసుక్రీస్తు ప్రభు సహితం వారిని గద్దించారు. ఒక్కొక్కసారి విశ్వాసులు కూడా విశ్వాసమును పోగొట్టుకుని అవిశ్వాసి స్థాయికి పడిపోవటం మనం చూస్తాం. ఇది అపవాది తంత్రము. ఇది ఎప్పుడు వానికి మనం అవకాశం ఇవ్వకూడదు. లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనమును మనం చూడగలిగితే అక్కడ ఒక శతాధిపతిని మనం చూస్తాం. ఆ శతాధిపతిని గురించి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ప్రశంస, గొప్ప విశ్వాసి అని ఆ శతాధిపతిని యేసుక్రీస్తు ప్రభు అభివర్ణించారు. ఎందుకు అనంటే తన దాసుడు రోగి అయి ఉన్నాడని అక్కడున్న పెద్దలు యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభువా, ఆ శతాధిపతి మనకు కొన్ని రకాలుగా ఉపయోగపడుతున్నారు కాబట్టి మీరు వచ్చి ఆ శతాధిపతి దాసుణ్ణి స్వస్థపరచాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సరే అని ఆ శతాధిపతికి ఇంటికి వెళదామని చెప్పితే ఆ శతాధిపతి చెప్పిన మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని. ఆ మాట విని యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపడి, ఇజ్రాయేలీలలో కూడా ఇంతటి విశ్వాసమును మనము కనుగొందుమా అని ఆ శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసాన్ని అభివర్ణించాడు, అభినందించాడు. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, మన విశ్వాసపు స్థాయి ఎలా ఉంది? మనము శిష్యులమయ్యుండి క్రైస్తవులమయ్యుండి యేసుక్రీస్తు ప్రభుతో ఉండి యేసుక్రీస్తు ప్రభు మాటలు వింటూ ఆయనను ఆరాధిస్తూ ఆయన కార్యాలు చూస్తూ విశ్వాసమును పెంచుకునే స్థితిలో ఉన్నామా? విశ్వాసమును పోగొట్టుకుని విశ్వాసములో దిగజారిపోయి విశ్వాసంలో పడిపోయి అపవాది తంత్రములలో చిక్కుకుని ఆ విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడకుండా లోకం వైపు చూస్తున్నామా? అన్యుడైన శతాధిపతి తన దాసుని పట్ల చూపించిన విశ్వాసం యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అభినందించారో యేసయ్యను ముచ్చటపరిచే, యేసయ్యను సంతోషపరిచే విశ్వాసం మనం కలిగి ఉండాలి కదా. మన పేరే విశ్వాసులు కదా. దేవుని యందు ప్రియమైన వారలారా, 1000 డాలులతోనూ శూరుల కవచముతోనూ నీ కందర సమానము. ధ్యానవాక్య ప్రకారం అందులో ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములలో ఒకటి విశ్వాసం అనే డాలు. ఆ విశ్వాసం, ఆ డాలు, ఆ కేడెం నిన్ను కాపాడేదిగా, నిన్ను నిత్య జీవితానికి తీసుకెళ్లేదిగా, నిన్ను రక్షించేదిగా, నిన్ను చావనివ్వక బ్రతికించేదిగా ఉండునట్లు దేవుని కృపలో ఆ విశ్వాసానికి కర్త అయిన యేసయ్య దగ్గర ఆ విశ్వాసులుగా దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనము జీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఈ దినాన్న దేవుడు మనతో సంభాషించిన ఈ విశ్వాసాన్ని పెంచుకొని యేసుక్రీస్తు ప్రభువుకు విశ్వాసము ద్వారా ఇష్టలుగా ఉందుముగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, విశ్వాసమునకు కర్తవైన దేవుడా, నీకు స్తోత్రాలయా, నీకు వందనాలు. దేవానైనా మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులుగా అనబడ్డారు. ఎవరైతే నాయన నీ యందు విశ్వాసం ఉంచి నీకు శిష్యులుగా మారారో వారు క్రైస్తవులు ప్రభువా, వారు విశ్వాసులు. అట్టి విశ్వాసులుగా మేము ఉండడానికి, నీ వైపే చూడడానికి, దేవ నాగిటి కాటి మీద చెయ్యి వేసి వెనుక తిరుగుకుండునట్లు దేవానాయన నిన్ను సంతోషపెట్టే విశ్వాసం కలిగిన వారిగా మేము జీవిస్తూ నిత్య జీవం చేరుటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. మీరు సహాయం చేయండి తండ్రి. మీరు మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.